నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లివి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ, ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. యోహాను సువార్త 15వ అధ్యాయము మరి 5వ వాక్యలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. ఫలభరితమైన జీవితము ప్రతి ఒక్కరికి రావాలని ప్రభు పెరట మరి మీకు తెలియచేస్తూ ఉన్నాను. మనము దేవుడి యందు నిలిచి ఉంటే దేవుడి కృపకు పాత్రులమై ఉంటాం. దేవుడి యొక్క సమ్ముఖములో ఉన్న మనమందరము కూడా దేవుడి యొక్క చిత్తమును నెరవేర్చాలి అనంటే దేవుడిలో మనము నిలిచి ఉండాలి. దేవుడి కృపకు పాత్రలు, దేవుడి చిత్తమును నెరవేర్చేవారిగా ఉండాలి. ప్రతి ఒక్కరు సువార్త రథముల వలె, సువార్త పత్రికల వలె ప్రభు కొరకు ప్రభు కాడిని మోసేవారిగా ఉండాలని ప్రభు పెరట మీకు తెలియచేస్తూ ఉన్నాం. దేవుడు మనలో వాడిపోకుండా స్థిరత్వం కలిగి నూతన చిగురును మనలో పుట్టించులాగున ప్రతి ఒక్కరము కూడా ప్రభు యొక్క చిత్తమును నెరవేర్చే వారిగా ఉండాలని ప్రభు పెరట మీకు తెలియచేస్తూ ఉన్నాను. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. నేనున్నాను అంటూ ధైర్యం చెప్తూ వెన్నుతట్టి మనల్ని బలపరుస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరుస్తున్న దేవుడి దగ్గర ప్రతి ఒక్కరం కూడా స్థిరము వంచి ప్రార్థన చేస్తే కరుణా సంపన్నుడు కనికర పూర్ణుడు యేసుక్రీస్తు ప్రభు కృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. తలలు ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మంచి కాపురువైన దేవానికి వందనాలు. నిజమైన దేవుడవు నీవు కాబట్టి నీ పాద పద్మముల చెంత ఉదయకాలపు ప్రార్థనలో ప్రార్థన చేయుచున్నాం. ఏకీవిస్తున్న ప్రతి బిడ్డకు నీవు తోడై ఉండమని అడుగుచున్నాం. ఏ బిడ్డకు ఏ అవసరత ఉందో, ఎక్కడుందో ప్రభా, మీ నామములో ప్రతి అవసరత తొలగింపచేసి ఆత్మీయ జీవితమును అనుగ్రహించి నిజముగా నీ సన్నిధిలో నిలబడినట్లు, నీ ఆత్మచేత నింపబడినట్లు పరిపూర్ణమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం, వాడిపోకుండా మాడిపోకుండా
నూతన చిగురును ప్రతి బిడ్డలో పుట్టించమని అడుగుచు ప్రార్థిస్తున్నా. రాకడ సమయం ఆసన్నమై ఉంది ప్రభా. ఒకరిపై ఒకరు ప్రభా, చెట్టుకొకరు పుట్టకొకరు అనాథలు అవుతూ ఉండే కాలంలో ప్రభా ప్రతి మనిషి రాబోతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నా. ఆత్మీయ జీవితమును పెంపొందింపబడి నీ కొరకు రోషంగా జీవించినట్లు ప్రతి బిడ్డపై నీ ఆత్మను, నీ కృపను, నీ కడవరి వర్షమును, కడవరి దీవెనలను, ఆశీర్వాదముల చేత మీరు నింపమని అడుగుచున్నా. ఎంతమంది అయితే ఈ ప్రార్థనలు ఏకీవిస్తున్నారో ప్రభా వారందరినీ మీరు మనస్ఫూర్తిగా దీవించండి, ఆశీర్వదించండి. వారి పని బాటలో తోడుగా ఉండండి. వారు చేయుచున్న ప్రతి పని దీవెన ఆశీర్వాదకరంగా ఉండునట్లు ప్రభా నీ కృప ఉంచమని అడుగుచున్నాం. ఏ కీడు, ఏ ఆపద, ఎలాంటి అవంచనలు జరగకుండా నీ కంచె, నీ కాపుదల ప్రతి బిడ్డకు తోడుగా ఉంచమని అడుగుచు. మరీ ముఖ్యంగా ప్రభా ఎంతమంది అయితే ప్రభా నీ సమ్ముఖంలో ప్రభా దీవెనలు పొందుతున్నారో నువ్వు ఎరిగిన దేవుడు, వారందరినీ కూడా ప్రభా ప్రత్యేకమైన సాక్షులుగా నీ సమ్ముఖంలో సన్నిధిలో నిలబెట్టి ప్రభా అన్ని విషయంలో మీరు తోడై ఉండి సహాయములు చేయమని నాథుడు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామం పేరట ఈ ప్రార్థనలు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామములో మీ అందరికీ వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని హృదయపూర్వకంగా దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా.